నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన. ముందుగా హెడ్లైన్స్. గుండెపోటు బాధితులకు సిపిఆర్తో పునర్జన్మ. 10 మందిలో 5గురికి ప్రాణం పోయొచ్చు. కలెక్టరేట్లో ఉద్యోగులకు అవగాహన కల్పించిన డిఎంహెచ్ఓ డాక్టర్ తూకారం రాథోడ్. ఇందూరు సంస్కృతికి అద్దం పట్టేలా ఊర పండగ. సకల కులాల సమన్వయంతో వేడుకలు. రక్తి కట్టించే పాటను విడుదల చేసిన సర్వ సమాజ్ చైర్మన్ ఎండల లక్ష్మీనారాయణ. పాఠశాలలకు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పాఠశాలల హెచ్ఎంలు చర్యలు చేపట్టాలి. అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచన. రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్లతో రైతులను రుణ విముక్తులను చేస్తోంది. సాంకేతిక సమస్యలు, పేర్లలో తప్పుల వల్ల కొందరి ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఏఈఓలు, తహసీల్దార్లను సంప్రదించి రుణమాఫీ పొందాలని రైతులకు సూచించిన మాజీ మంత్రి మండవ. బహుజనులకు రాజ్యాధికారంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం. ఉచితాల కోసం కాకుండా అధికారం కోసం పోరాడాలి. బిఎల్ఎఫ్ఓ సదస్సులో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ పిలుపు. నిజామాబాద్ నగరంలో యువ కలోత్సవ్ 2024 జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి నేటి యువతలో పెంపొందించే దిశగా కృషి చేయాలని ఆయన అన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ డాన్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 17న యువ కలోత్సవ్ 2024 నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శనివారం రోజు హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి నేటి యువతలో పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోగంటి ఆనంద్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని సంస్థ సభ్యులంతా మామిడి హరికృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. వారు సానుకూలంగా స్పందించి మంచి కార్యక్రమాలకి తమ సహకారం ఉంటుందని చెప్పారని ఆనంద్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి తోట సతీష్, గౌరవ సలహాదారులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, ఉపాధ్యక్షులు తోట ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు చందు, సంజీవ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ నిజామాబాద్ డాన్సర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిజామాబాద్లో ఉండే కళాప్రియుల కోసం, కళాప్రేమికుల కోసం, కళారాధకుల కోసం, కళాకారుల కోసం ఒక చక్కని యువ కళోత్సవాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఇది లాస్ట్ ఇయర్ 2023లో ప్రారంభించడం జరిగింది. అది సూపర్ డూపర్ డంపర్ డింపర్ హిట్ అయింది. అందరి ఆదరణతో ప్రేక్షకులు, అలాగే కళాప్రేమికులు, అలాగే యువ కళాకారులందరి యొక్క ప్రోత్సాహం వల్ల అది చాలా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం సీజన్ 2 యువ కలోత్సవ్ సీజన్ 2 ప్రారంభించబోతున్నాం. ఆగస్టు 17వ తారీఖు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సమస్త కళారూపాలకు సంబంధించిన యువ కళాకారులంతా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా, ఎంతో ఉద్వేగంగా పాల్గొనే ఒక అత్యంత అద్భుతమైన కళోత్సవం ఇది. సో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. దీంట్లో అన్ని రకాల కళారూపాలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి. మన యువ డ్యాన్స్ గురువులు ఉన్నారు, యువ నృత్య కళాకారులు ఉన్నారు, గురువులు ఉన్నారు. వారందరి శిష్య బృందాలందరూ కూడా ఈ కళోత్సవంలో తమ కళా ప్రదర్శన చేస్తారు. దీంట్లో జానపద కళారూపాలు, గ్రామీణ కళారూపాలు, గిరిజన కళారూపాలు, అలాగే శాస్త్రీయ కళారూపాలు, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి ఇలాంటి కళారూపాలు, వీటితో పాటు శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ సిపిఆర్ నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తూకారం రాథోడ్ సూచించారు. అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు సిపిఆర్ ఎంతగానో ఉపకరించే ప్రక్రియ అని ఆయన చెప్పారు.
అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానో ఉపకరించే సిపిఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తూకారం రాథోడ్ సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సిపిఆర్ శిక్షణ ఆవశ్యకతపై శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటుకు లోనై ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సిపిఆర్ ప్రక్రియను ఎలా అందించాలని దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ తూకారం మాట్లాడుతూ సిపిఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎంతో విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుతం అనేక మంది ఆకస్మికంగా గుండెపోటుకు గురవుతున్నారని, అత్యవసర చికిత్స అందక మృతి చెందుతున్నారని అన్నారు. ఇలాంటి సందర్భాలలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి సరైన విధానంలో సిపిఆర్ చేస్తే కనీసం 10 మందిలో 5 బ్రతికేందుకు అవకాశం ఉంటుందన్నారు. సిపిఆర్ టెక్నిక్స్ తెలుసుకున్న వారు ఒక్కొక్కరు మరో 10 మందికి నేర్పించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనివల్ల ఆపద సమయంలో తమ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ రసూల్ బి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగురావు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్. ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ డే మరియు మన అబ్దుల్ కలాం గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ డేని మనం కండక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు వివిధ శాఖల అధికారుల సందర్భంలో ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఈ సిపిఆర్ అనేది లైఫ్ సేవింగ్ టెక్నిక్ అండి. ప్రథమ చికిత్సలో ఒక భాగం. మనం ఇంట్లో ఏ రకంగా అయితే ప్రథమ చికిత్స అని చెప్పేసి మనం రకరకాల మందులు కానీ, బ్యాండేజెస్ కానీ, రకరకాల ఆయింట్మెంట్స్ కానీ మనం పెట్టుకుంటామో, అది ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ అవసరం మనకి సిపిఆర్ అండి. ఎందుకంటే మనకి గుండె మరియు శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడి శ్వాస మరియు గుండె ఆగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ పునర్జీవింపజేసే ప్రక్రియనే సిపిఆర్. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఇది నేర్చుకొని ఉండాలి. మనం రకరకాల ప్రదేశాల్లో ఉంటాం. మన చుట్టూ వాళ్ళని కూడా మనం రక్షించే అవకాశం ఉంది, మన ఇంటి సభ్యులను కూడా రక్షించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ టెక్నిక్ని నేర్చుకోవాలి. మరియు మనం నేర్చుకునేది మనతో పాటే ఉండడం కాకుండా మనం ఇంకో 10 మందికి నేర్పించాలండి. ఆ ఉద్దేశంతో మనకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఈరోజు కలెక్టరేట్లో కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కలెక్టర్ గారు మనకు ప్రోత్సహించి చేయించడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి పత్రికా ప్రతినిధులకు మరియు మీడియా ప్రతినిధులకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా ఈ ప్రక్రియ గురించి జనాలకు అందరికీ తెలిసేటట్టు దీన్ని వివరించాల్సిందిగా. ఊర పండగ ఔన్నత్యాన్ని, ఇందూరు సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా పాటను కర్క రమేష్ రచించి పాడడం అభినందనీయమని సర్వసమాజ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. ఊర పండగ అంటే ఊరంతా పండగని, సర్వసమాజ్ జరిపే గొప్ప పండగని ఆయన పేర్కొన్నారు. ఊర పండగ ఔన్నత్యాన్ని, ఇందూరు సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ఊర పండగ పాటను కర్క రమేష్ రచించి పాడడం అభినందనీయమని సర్వసమాజ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం సిర్నాపల్లి గడిలో బోనం ఎత్తింది తల్లి చూడు, బోనం తీసింది చెల్లి చూడు, బోనం ఎత్తింది అమ్మ చూడు అనే ఆడియో పాటను కర్క రమేష్ రచించి గానం చేయగా, సహా గాయకులు మహేందర్, సింగరాయపల్లి సాయిలు, చిట్టిబాబు, కోరస్ గణేష్, గోపాల్, సంగీతం మాడబోయ్ ఆంజనేయులు అందించారు. ఈ పాటకు సర్వసమాజ్ కమిటీ ఇందూరు సహకారం అందించారు. ఈ పాటను శనివారం నగరంలోని సిర్నపల్లి గడిలో సర్వసమాజ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఊరపండగ కన్వీనర్ రామ్మూర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆనాడు సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకిబాయ్ ప్రజలను ప్లేగు వ్యాధి, గత్తెర నుండి కాపాడేందుకు ప్రజల సహకారంతో పండుగను
నిర్వహించడం జరిగిందని, ఊర పండుగ చరిత్రను అందరికీ అర్థమయ్యే రీతిలో పాటను రచించి పాడిన కరక రమేష్కు సర్వ సమాజ్ నిజామాబాద్ ప్రజల పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ పండుగ విశిష్టతను, అమ్మవార్ల ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ పాటను రక్తి కట్టించడం జరిగిందన్నారు. ఈ పాటను ప్రతి ఒక్కరూ విని ఊర పండుగ విశిష్టతను తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పాటలు పాడి మెప్పించి ఈరోజు ఇందూరు ప్రాముఖ్యతను నలుదిశలా ప్రసరించేలా పాటలు పాడడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నామన్నారు. ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఊర పండుగ కన్వీనర్ రామ్మూర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆది ప్రవీణ్ మాట్లాడుతూ ఇందూరు ఊర పండుగ పాటను చక్కగా పాడి ప్రజలందరికీ పండుగ గొప్పతనాన్ని తెలిసేలా చూపిస్తూ అమ్మవార్లను కొలుస్తూ పాట రాయడం బాగుందని అన్నారు. ఈ పాటతో ఇందూరు ఊర పండుగ వైభవం మరింత పెరిగేలా ఈ పాట చేసిందని అన్నారు. అతి తక్కువ సమయంలో ఈ పాటను రాసి సర్వ సమాజ్ తరపున పాటను ఆవిష్కరించి ప్రజలందరికీ బోనాల పండుగ ప్రాముఖ్యతను తెలిపిన రమేష్ను అభినందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పాటను విని ఆదరించాలని కోరారు. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా భక్తి పరవశంతో ఊయల లూపుతారని అన్నారు. అనంతరం పాట రచయిత, గాయకులు కరక రమేష్ మాట్లాడుతూ ఊర పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది బోనాలని, లష్కర్ బోనాల తర్వాత నిజామాబాద్ ఊర పండుగకు అంతటి ప్రాచుర్యం ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు చాలా పాటలు రాశానని, ఊర పండుగ సందర్భంగా నిజామాబాద్ ఊర పండుగ పాటను రాయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మొదట సర్వ సమాజ్ బంటు రాజేశ్వర్, రామ్మూర్తి గంగాధర్, ఆది ప్రవీణ్లను సంప్రదించగా అందరినీ ఒప్పించి పాటను రాసే అవకాశాన్ని కల్పించారన్నారు. ఈ పాటను రాసి పాడడం అమ్మవార్ల దీవెనతోనే జరిగిందన్నారు. సర్వ సమాజ్ కమిటీ ఈ పాటకు సపోర్ట్ చేయడంతో 2 రోజులలో ఈ పాటను రికార్డు చేయడం జరిగిందన్నారు. ఊర పండుగ విశిష్టతను శివసత్తులు, పోతరాజులు, డప్పు వాయిద్యాలు, బోనాలు, సిర్నాపల్లి గడి, తొట్లల తయారీని అందరికీ అర్థమయ్యే రీతిలో రచించడం జరిగిందని అన్నారు. ఈ పాటను ప్రతి ఒక్కరూ ఆదరించి హక్కున చేర్చుకోవాలని కోరారు. అమ్మవార్లను కొలుస్తూ కళాకారులైనటువంటి కర్క రమేష్ గారు, మాడబోయి ఆంజనేయులు గారు, రమేష్ గారు ఆ పాటను రచించడం జరిగింది, దాన్ని పాడడం కూడా జరిగింది. దానికి సంగీతాన్ని మాడబోయి ఆంజనేయులు గారు అందించడం జరిగింది. వారికి దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా వారికి, కళాకారులకు, ఈ పండుగకు అందరినీ రంజింపజేసే విధంగా, వన్నె తెచ్చే విధంగా భక్తి రసపూరితమైనటువంటి ఆ పాటలను అందించినందుకు వారికి సర్వ సమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి రేపటికి సంబంధించినటువంటి ఏర్పాటు ఇటు సర్వ సమాజు ఊర పండుగ కమిటీ పెద్దల పర్యవేక్షణలో, మరి అదే రకంగా అధికారులు, మున్సిపాలిటీ కానీ, పోలీసులు కానీ, విభిన్న విభాగాలకు సంబంధించినటువంటి యంత్రాంగం సహకారంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, పూర్తిగా వస్తున్నాయి. గత సంవత్సరం కొంత నిర్ధారిత సమయం కంటే ఆలస్యంగా ఆరంభమైనటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈసారి నిర్ధారిత సమయానికి జరపాలనేటువంటిది కమిటీ ప్రయత్నం చేస్తారు. పరిపూర్ణంగా దృష్టి సారించడం జరుగుతూ ఉన్నది. మరి ప్రజలందరూ, భక్తులందరూ కూడా దీనికి సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. రేపు జరుపుకునేటువంటి ఊర పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నగర మరియు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రేపటి అమ్మవార్ల మరి విగ్రహాలు తయారీ ప్రక్రియ పూర్తిగా వచ్చింది. ఉదయానికల్లా మరి ఊరేగింపుకు, ప్రతిష్టాపనకు అనుగుణంగా మరి అందుతాయి. అమ్మవార్లు ఈ గడి, సిర్నపల్లి గడి చారిత్రాత్మక
బోనం ఎత్తింది తల్లి చూడు, బోనం తీసింది చెల్లి చూడు, బోనం ఎత్తింది అమ్మ చూడు, బోనం తీసే పెద్దమ్మ చూడు, కళ్ళు సాకలు పోసిన తీరును చూడు, కోతరాజుల విన్యాసము చూడు, శారదాంబ గడ్డ. విద్యార్థులు ఎన్నికల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని చెల్లగర్గ జడ్పీ హైస్కూల్ హెచ్ఎం నర్సిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రత్యేక స్థానం ఉందని, ఓటును అమ్ముకుంటే ప్రజాస్వామ్యం అవహేళనకు గురవుతుందని ఆయన విద్యార్థులకు వివరించారు. దర్పల్లి మండలం చెల్లగర్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు భారతదేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా మాక్ ఎలక్షన్ నిర్వహించారు. భారత ఎన్నికల కమిషన్ విధులు, ఎన్నికల ప్రక్రియతో పాటు ఎన్నికల జరిగే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఓటును వినియోగించుకునే విధానాన్ని చక్కగా వివరించారు. అనంతరం పాఠశాల లీడర్తో పాటు గేమ్స్ లీడర్ల ఎన్నికను నిర్వహించారు. విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకుని లీడర్లను ఎన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు వై నర్సారెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన లీడర్లకు వారి బాధ్యతలను వివరించారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా హెచ్ఎం నర్సిరెడ్డి, అసిస్టెంట్ ఆర్ఓగా కె సురేష్, ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా పోలింగ్ సిబ్బందిగా పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతిలక్ష్మి, సాయిరెడ్డి, రవీందర్, శంకర్ విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు సహకరించిన వీడీసీ, ఎస్ఎంసీ విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నరేష్కు ప్రధాన ఉపాధ్యాయుడు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలియజేస్తూ ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ మొత్తం ఓటర్స్ లిస్ట్ వచ్చేసరికి 63 మంది విద్యార్థులు దీంట్లో ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా పాల్గొని వాళ్ళు విజయవంతం చేయడం జరిగింది. ధన్యవాదాలు. మాట్లాడతాం ఒకటి సార్ చెప్పండి. నా పేరు శ్రీంత. నేను నాది టై గుర్తుకి స్కూల్ లీడర్గా పోటీ చేస్తున్నాను. గెలుస్తా నమ్మకం నీకు ఉందా? ఉంది. స్కూల్ గ్రౌండ్ నీట్గా ఉండేలా చూసుకుంటాను. స్కూల్ యూనిఫామ్ అందరికీ ఉండేలా చూసుకుంటాను. మిడ్ డే మీల్స్ దగ్గర అందరు లైన్గా ఉండేలా చూస్తాను. అందరి బాధ్యతలు నేను తీసుకుంటాను. పోటీ చేస్తున్నావు, గెలుస్తాను నమ్మకం ఉన్నది, ఏం చేస్తున్నావు? మేము అడుగుతామా? చెప్పు నీ పేరు. My name is Srivardan. I am studying in 9th class, ZPHS Chalagarga High School. I am standing from school leader, sports leader. ఎలక్షన్లో దేనికి నిలబడ్డాను? స్పోర్ట్స్ లీడర్, స్కూల్ లీడర్. తెలుగులో నువ్వు గెలిస్తే ఏం చేస్తావు? స్కూల్కి క్లీన్ చేపిస్తాం. శనివారం స్కూల్ యూనిఫామ్లో అందరూ వచ్చి చూస్తాం. స్కూల్ గేమ్స్ ఆడిస్తాం. స్పోర్ట్స్ రోజు నీ పైన ఎంతమంది పోటీలో నిలబడ్డారు? 3 members. ముగ్గురు. 7 members. ఓకే, ఎలక్షన్ ఏమనిపిస్తుంది మీకు? సార్లు కొత్త ఎలక్షన్ పెట్టారు కదా, మీకు ఏ రకంగా ఫీల్ అవుతున్నాను మీరు చెప్పండి. వెనుక నుంచి నా పేరు శ్రీజ. నేను 10వ తరగతి చదువుకుంటున్నాను. నేను స్కూల్ లీడర్గా పార్టిసిపేట్ చేశాను. ఒకవేళ స్కూల్ లీడర్గా సెలెక్ట్ అయితే అందరూ చదువుతున్నారా లేదా చెక్ చేస్తాను. ఫెయిల్ ఆఫ్ రాస్తున్నారా లేదా చెక్ చేస్తాను. మిడ్ డే మీల్స్ దగ్గర లైన్లో ఉండేటట్టు చూసుకుంటాను. స్కూల్ యూనిఫామ్లో ఉంటున్నారా లేదా కూడా చూసుకుంటాను. డైలీ ఏమైనా డౌట్స్ వస్తే సబ్జెక్ట్కి సంబంధించినవి చెప్తాను. ఎంతమంది పాల్గొన్నారమ్మా మీ కాంటాక్ట్స్? మీతో పాటు 8 మంది. ఎట్లా అనిపిస్తుంది ఎలక్షన్ కొత్తగా అనిపిస్తుంది. ఇట్లా నేను ఫస్ట్ క్లాస్ నుంచి చదివినప్పటి నుంచి అయితే ఇట్లా ఎప్పుడు ఇట్లా పార్టిసిపేట్ చేయలేను. ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపిస్తుంది. మీ టీచర్లు లేట్ వస్తే ప్రశ్నిస్తావా? ఎలక్షన్లో నిలబడ్డాను. నేను గెలిస్తే ఇట్లా మెమరీ గేమ్స్ ఆడిపిస్తూ అలానే చాలా బాగా ఆడిపిస్తూ ఇట్లా
మండల్ గేమ్స్ ఇట్లా జరిగినప్పుడు వాళ్ళని అలా పాల్గొనేటట్లు చేస్తాను. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ సరిగ్గా ఆడేటట్లు చూస్తాను. ఉన్నత శిఖరాలకు వెళ్ళే స్థాయిగా ఉన్నత స్థాయికి వెళ్ళేలా చేస్తాను. కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్ మంజూరుపై ఎంపీ ధర్మపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. అదనపు సెక్షన్ కోసం కృషి చేసిన ఎంపీకి వీఎంసీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు పక్కన గల కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో అదనపు సెక్షన్ మంజూరుకై సహకరించాలని గత 2 నెలల క్రితం వీఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిని కోరారు. ఆ వెంటనే అదనపు సెక్షన్ మంజూరుకై అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఇట్టి విజ్ఞప్తిపై మంత్రి, కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి 1వ తరగతిలో అదనపు సెక్షన్ మంజూరుకు ఇటీవల అనుమతి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంబంధిత విద్యాలయ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్ల ప్రక్రియని మొదలుపెట్టారు. అడ్మిషన్ల కోసం మొత్తం 132 దరఖాస్తులు స్వీకరించామని, కేంద్రీయ విద్యాలయ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 22వ తేదీన లాటరీ పద్ధతిన అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ తెలిపారు. ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతుందని, మరో వారం రోజుల్లో తరగతులు ప్రారంభమవుతాయని విద్యాలయ అధికారులు వెల్లడించారు. కాగా ప్రపోజల్స్ పంపడంలో ఆలస్యమైనప్పటికీ అదనపు సెక్షన్ మంజూరుకు సహకరించినందుకు వీఎంసీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైనర్ బాలబాలికలు వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మైనర్ బాలబాలికలకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నగరంలోని వివిధ కళాశాలలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్లు, ఆయా స్కూళ్ల హెడ్ మాస్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ నారాయణ మాట్లాడుతూ మైనర్ పిల్లలు ఎవరైనా బైక్ మీద వస్తే రానివద్దని అన్నారు. వారిని స్కూల్స్ వద్ద దింపడానికి, తీసుకువెళ్లడానికి మైనర్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే స్కూల్ ఆవరణలోనికి అనుమతించవద్దని ఆయన తెలిపారు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ చేస్తూ కాలేజ్కి వస్తే రానియకూడదని ఆయన ఆదేశించారు. పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు స్పష్టంగా పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని, అందరూ విధిగా బైక్ నడిపేవారు హెల్మెట్, కార్ నడిపేవారు సీట్ బెల్ట్ను తప్పనిసరిగా ధరించాలని, మొబైల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, ఎస్ఐ రహమతుల్లా, ఆర్ఎస్ఐ సుమన్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు శ్రవంతి అన్నారు. తప్పనిసరిగా నివాస ప్రాంతం పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కేజీబీవీ స్కూల్ మరియు ఎంజేపీటీవీబీఈ స్కూల్లో శనివారం నాడు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ నగర ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శ్రవంతి మాట్లాడుతూ ఈ సీజన్లో వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, డయేరియా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని స్కూళ్లు, కాలేజీలో తిరుగుతూ వంటగదులను పరిశీలించారు. పరిశుభ్రతపై ఆమె తగు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు తప్పనిసరిగా శుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మురళి, హెల్త్ సూపర్వైజర్ వాణి, హెల్త్ అసిస్టెంట్ రాజు, ఆశా వర్కర్ మాధురి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ రిటర్న్ వెళ్తారు. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయండి, వాటర్ ట్యాంక్ అవుట్పుట్ అయిన తర్వాత అన్ని ఇళ్ళకి వాటర్ వస్తాయి. ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ క్లోజ్ చేస్తారో, ఎక్కడైతే డ్రైన్ వాటర్ పైప్ కలిసిందో ఆ వాటర్ స్టక్ చేస్తుంది, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మా ఊర్లలో వాటర్ వస్తుందని చెప్పి కొంతమంది కిట్ ట్యాప్స్ పెట్టుకుంటారు. ఐడియా ఉందా? మన ఇల్లు ఐదు మీద ఉంది, వాళ్ళ ఇల్లు కింద, వాళ్ళకి 24 గంటలు వాటర్ వస్తుంది. మనకు వస్తే మనం కింద ఇది చేస్తాం, గొద్దిదాం, కింద నల్లబెట్టుకుంటాం. తినాలనుకుంటారో అది అబ్జర్వ్ చేయండి. వాడు గప్చి బండి దగ్గర వాడు ఏం చేస్తాడు, 3-4 days విలేజ్ కాస్తా ఉంటాడు. వాడు ఎన్ని రోజులు కాస్తా అన్ని రోజులు చేసుకుంటాడట. మినిమం 3 days పైన ఉంటుంది పానీపూరి. మనం రొట్టెలు వేసుకుంటాడు, ఏ మనం చూస్తాం. ఆ రొట్టెలు వేసుకుంటే తింటాం కదా, వాడు చేతిలే ఉంటుంది కాబట్టి ఇట్లా పని చేసుకుంటాం. సింధు విద్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రజలు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ వాగ్దేవి సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని సింధు విద్యాలయంలో శనివారం 7 హిల్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వాగ్దేవి, జనరల్ సర్జన్ డాక్టర్ రవితేజలు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి
మందులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఇచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. సింధు విద్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో హర్షణీయమని ఆయన అన్నారు. అనంతరం డాక్టర్ వాగ్దేవి మాట్లాడుతూ విద్యార్థులకు న్యూట్రిషన్, ఎనీమియాతో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం డాక్టర్ రవితేజ మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు అవకాశం కల్పించిన సింధు విద్యాలయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏదైనా ఉంటే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, ఎంబీబీఎస్ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రిన్సిపల్ జగన్, ఉపాధ్యాయ బృందం, డాక్టర్ శ్రంగం నాయక్, డాక్టర్ రోహిణి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ రఘుతేజ, 7 హిల్స్ హాస్పిటల్లో జనరల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను 24 అవర్స్. ఇక్కడ సింధు విద్యాలయం హై స్కూల్లో పిల్లలకి హెల్త్, న్యూట్రిషన్ అవేర్నెస్ గురించి క్యాంప్ అరేంజ్ చేయించాము. 7 హిల్స్ హాస్పిటల్ నుంచి అండ్ సింధు విద్యాలయం వాళ్ళు కోఆపరేషన్ చేశారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే పిల్లలకి కెరీర్ గైడెన్స్ అంటే హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళు 9th, 10th క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇంటర్ తర్వాత ఎలా వెళ్ళాలి, ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా అవ్వాలి అనే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశాం. దాంతోపాటు న్యూట్రిషన్, పిల్లలకి పేరెంట్స్కి పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పేరెంట్స్ ఎలాంటి ఫుడ్ పిల్లలకు పెడితే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అనే దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. అలాగే ఫిజిషియన్, నేను జనరల్ సర్జన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ వేరే 2 డాక్టర్స్ కూడా ఉన్నాము. అందరం కలిసి ఈ క్యాంప్ని చూస్తున్నాము. పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, పేరెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, టీచర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం 7 హిల్స్ హాస్పిటల్ నుంచి మేము డాక్టర్స్ ఎనీ టైం రెడీగా ఉంటాము 24 అవర్స్. మీరు మా యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే సింధు విద్యాలయం మేనేజ్మెంట్కి, డైరెక్టర్ స్నేహిత్ గారికి, హెడ్ మాస్టర్ జగదీశ్వర్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రెస్ వాళ్ళకు కూడా నమస్కారం. ఈరోజు సింధు హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. 7 హిల్స్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు ఫుల్ డే మెడికల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహణ జరుగుతుంది. ఈ పేరెంట్స్, స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రాము. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 31,000 కోట్లతో రైతు రుణమాఫీ చేస్తున్నందుకు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ పొందని రైతులు ఏఈఓలను, తహసీల్దార్లను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకొని రుణ విముక్తులు కావాలని ఆయన సూచించారు. డిచ్పల్లి మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత మండవ వెంకటేశ్వరరావు ఆయన నివాస గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 వరకు రైతు రుణమాఫీ చేసిందని అన్నారు. అయితే కొందరు రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ కాలేదని, అందుకు అనేక కారణాలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆధార్ కార్డులో ఒక పేరు ఉండగా పట్టాదారు పాస్బుక్ పై మరో పేరు ఉండడం, ఇంటి పేర్లు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ తప్పులను రైతులు అధికారుల సహాయంతో సవరించుకోవాలని, లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన రైతులను అలర్ట్ చేశారు. సంబంధిత ఏఈఓలు, తహసీల్దార్లు రైతులకు సహకరించాలని ఆయన కోరారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండా ఏఈఓలను, తహసీల్దార్లను కలిసి తప్పులను సవరించుకుంటే రుణమాఫీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఆయన తెలియజేశారు. 2వ విడతలో 1,50,000 వరకు, 3వ విడతలో 2 లక్షల వరకు కుటుంబం యూనిట్గా చేసుకుని ప్రభుత్వం రుణమాఫీ చేయనున్నట్లు మండవ వెల్లడించారు. అలాగే మరొక సూచన, అటువంటి చిన్న పొరపాట్లు ఉంటే ధరణిలో కూడా మార్చాల్సినటువంటిది కూడా ఎంఆర్ఓలే కానీ అది కలెక్టర్ గారి దగ్గర ఉంది. ఈ సందర్భంలో టెంపరీగా లోన్ అర్హులు అనేటువంటి విధంగా ఎంఆర్ఓలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఇచ్చే పరిస్థితి ఉంది. పేర్లు మాత్రం పర్మనెంట్గా మార్చుకోవాలంటే ఖచ్చితంగా అది కలెక్టర్ ఆఫీస్ ధరణిలో మార్చాలి కాబట్టి అది కూడా ప్రాసెస్ చేయించుకోండి. ఆధార్ కానీ, పాస్బుక్ కానీ, రేషన్ కార్డులో కూడా మీ పేర్లలో స్పెల్లింగ్లు కానీ అయ్యానో లేకపోతే దాంట్లో రెడ్డిని దీంట్లో అయ్యానో ఇటువంటి చిన్న చిన్నవి మన బాడుగులో ఉన్నాయి. నా దగ్గర ఒక మిత్రుడు వచ్చినాడు, ఆయన దాంట్లో ఒక దాంట్లోనే ఇంటి పేరు సర్నేమ్ ఉంది, జగ్ అనేది ఉంది, కానీ దాంట్లో పుస్తకంలో మాత్రం పాత రోజుల్లో మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విఆర్ఓలో అంతకుముందు ఉన్నటువంటి పటేల్ పటవరిలో లంబాని గోంజే అని రాసి పారేసినారు. కనుక అది కనుక మార్చుకోకపోతే ఇప్పుడు ఇబ్బంది, రేపు ఇబ్బంది, కాబట్టి అటువంటి మార్చుకోవాలని ఇటువంటి మిస్సింగ్ లింక్స్ అన్నీ మార్చుకుని తయారు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే దాన్ని పూర్తి స్థాయిలో మీరు ఫలితం పొందాలనే ఉద్దేశంతో రైతాంగ పక్షంగా నేను ఈ కార్యక్రమం మీకు చెప్తా ఉన్నాను. చాలా వరకు కూడా మరి ప్రభుత్వం చెప్పినట్టు మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా మేము ఇంత కార్యక్రమం చేసినాం, అటువంటి వాటిని కూడా తగ్గించడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. ఏఓలకి వాళ్ళకి లైన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఏఓలే వచ్చి చేస్తారనో లేకపోతే ఎంఆర్ఓలో లేకపోతే వీళ్ళు వస్తాయని మీరు కాకుండా మీ అంతటికి మీరు ఏఓల దగ్గరకి వెళ్ళి మీ ఆధార్ ద్వారా వివరాలు తెలుసుకుని దానికి కావాల్సిన జరిగిన పొరపాట్లని సరి చేసుకోవాల్సిందిగా మీరందరూ ముందుకు ఉండాల్సిందిగా, అలాగే ఈ లబ్ధిని పొంది ఈ అప్పుల ఊపిలోంచి రైతాంగం ఒకసారి బయటపడటానికి ఈ అవకాశాన్ని పెట్టుకోవాలని, అప్ టు వడ్డీతో కలిపి ₹1,00,000 దాకా ఉంటే నిన్న ఫస్ట్ ఫేజ్లోను, వడ్డీతో కలిపి ఫ్యామిలీ యూనిట్తో అన్ని కలిపి ₹1,50,000 దాకా రెండో ఫేజ్లోను, మళ్ళీ వడ్డీతో కలిపి 2 లక్షల లోపల మూడో విడతలోనూ ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది. బహుజన రాజ్యాధికారమే బహుజన ప్రజల సర్వ సమస్యలకు పరిష్కారమని జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అగ్రకుల పేదలైన బహుజన ప్రజల సకల సమస్యలకు బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల భూ సదస్సు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్లు సబ్బనిలత, కె శ్రీనివాసుల అధ్యక్షతన జరిగింది. ఈ భూ సదస్సుకు జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన కులాల ప్రజలు 93% ఉన్నారని వెల్లడించారు. 93% ఉన్న బహుజన శ్రామిక ప్రజల రాజకీయ నాయకత్వంలో ఏర్పడే బహుజన రాజ్యాధికారంలో మాత్రమే బహుజన శ్రామిక ప్రజల సకల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా బహుజన శ్రామిక ప్రజలు ఇంకా స్వంతిల్లు కోసం, రేషన్ కార్డు కోసం, ఉచిత బియ్యం కోసం పోరాటాలు చేసే దౌర్భాగ్య పరిస్థితికి కారణం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సదస్సుల ద్వారా బహుజన శ్రామిక ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల పట్టాలు, ధరణి, ఇతర భూ సమస్యలపై పోరాడుతున్న బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీని ఆయన అభినందిస్తూ బీఎల్ఎఫ్ జరిపే పోరాటాలకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్లు దండి వెంకట్, వనం సుధాకర్, నూనె వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. అరే బీడీల కార్ఖాన వాళ్ళు పనిచేస్తారు, మన గరీబ్ వాళ్ళే పనిచేసేది పేదవాళ్ళు. ఆయిల్ ఫ్యాక్టరీ కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఎవరు పనిచేస్తారు? మన పేదవాళ్ళు. రోడ్లు వాళ్ళు వేస్తారు, మన సేట్లు, సౌకర్యాలు, కాంట్రాక్టర్లు వేస్తారా? మళ్ళీ అక్కడ ఇంజనీర్లు మన పేదవాళ్ళు వేస్తారు. ఒక బిల్డింగ్ కట్టినా ఇవాళ బిల్డింగ్ కట్టారు. ఇక్కడ ఎవరు కట్టారు బిల్డింగ్? మన పేదవాళ్ళే కడతారు. ఎక్కడనే అది సమస్త సంపదను సృష్టించేటటువంటిది పేదవాళ్ళు. సమస్త సంపదను, అన్ని పంటల్ని మన పండించేటటువంటిది పేదవాళ్ళు. అన్నీ జరుగుతున్నాయంటే పేదవాడి కష్టమని జరుగుతుంది. మన బస్సు నడిచినా, రైలు నడిచినా, కరెంట్ వచ్చినా, సమాజంలో ఏ మార్పు వచ్చినా కూడా అన్నిటినీ కూడా ఉత్పత్తి చేసేది ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి కులాలు, శ్రమ చేసే కులాలు ఎవరు అనేది మనం గుర్తించాలి. అది మనకు ఒక్కొక్క నాగాలు చేసి ఇచ్చింది మనం, కరువు చేసి ఇచ్చింది మనం, కట్టుకోవడానికి బట్టలు వేసి ఇచ్చింది ఈ కులాల వాళ్ళు. అడవికై వేటాడి చేసినటువంటిది ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళు. కాబట్టి అన్ని రకాలైనటువంటి పనులు, ఇల్లు కట్టారు ఎవరు, వాస్తుశిల్పులు ఎవరు, ఇక్కడ గుడి కట్టింది ఎవరు, అనే విగ్రహానికి ఎక్కింది ఎవరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. విషయం అంటే కష్టం చేసేది ఒకరు, దాని ఏమవుతున్నది? కష్టం చేసేది ఒకరు, అనుభవించేది ఒకరు. ఒక దొరకు 100 ఎకరాల భూమి ఉంటుంది, 3 కుటుంబాలు 4 కుటుంబాలు మొత్తం కష్టం చేసి ఒక 20 మంది ఆ పంటను పండిస్తారు. ఒక 2 లక్షల రూపాయలు పంట వస్తుంది. మరి దొరంతా తీసుకుంటాడు, ఈ కష్టం ఉందని ఎత్తిస్తాడు. అది మీరు గుర్తించాలా, ఆ విషయం గుర్తించాలి. ఒక్క దగ్గర కాదు, ప్రతి దగ్గర. పోనీ రైతుల్ని కూడా ఏం చేస్తున్నారు? ఒక చిన్న రైతున్నా, 5 ఎకరాల రైతున్నా, 10 ఎకరాల రైతున్నా, ఇంకొక రైతున్నా కూడా ఈ రైతులు పండిస్తున్న పంట, టమాటా పండిస్తాడు, వ్యాపారస్తుడు పోయి 2 రూపాయల కిలో, 4 రూపాయల కిలో కొట్టాడు. మరి అదే టమాటా మనకు మార్కెట్లో ఏం దొరుకుతుంది చెప్పండి? ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా గంటల తరబడి ఫోన్లో ముచ్చటించడం ఆయన నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డిపోకు చెందిన ఓ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. గండివేట్, ఎల్లారెడ్డి రూట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. చుట్టూ అటవీ ప్రాంతం ఉండగా జాగ్రత్తగా బస్సు నడపాల్సిన డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రూట్లో విధులు నిర్వహిస్తున్న ఈ డ్రైవర్ గంటల తరబడి మొబైల్ ఫోన్లో ముచ్చటించడం కనిపించింది. ఎంత చెప్పినా వినకుండా ఫోన్ మాట్లాడుతూనే బస్ నడపడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన తీరు మారకపోవడం శోచనీయం. ఆరంటాగా నేను అసలు చూడండి 6:30 తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పాఠశాలల్లో విద్యార్థులకు బోనాల పండుగపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర పండుగ విశిష్టతను వివరిస్తూ వేడుకలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఫ్యూచర్ లైన్ కిడ్స్ పాఠశాలలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు అందమైన దుస్తులు ధరించి నృత్యాలతో ఆకట్టుకున్నారు. పాఠశాల యాజమాన్యం అమ్మవారి విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేసి బోనాల వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రియాంక, స్వప్న మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందని అన్నారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించారు
కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాలలో వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో బోనాల జాతర నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లత, సుమలత, గౌతమి, జమున, సంధ్యారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఊర పండుగ కోసం ఏర్పాట్లు సర్వసిద్ధమయ్యాయి. కిల్లా నుండి ప్రారంభమయ్యే గ్రామ దేవతల ఊరేగింపులు నగరం నలుమూలల ప్రాంతాలకు వెళ్తాయి. ఏర్పాట్లను సర్వసమాజ్ ఆధ్వర్యంలో చేపట్టారు. నగరంలో రేపు సర్వసమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఊర పండుగ సందర్భంగా ఏర్పాట్లు పూర్తయినట్లు మాజీ ఎమ్మెల్యే మరియు సర్వసమాజ్ కమిటీ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ చెప్పారు. గ్రామ దేవతల ఊరేగింపు జరిగే కిల్లా చౌరస్తా నుండి వివిధ ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఇందులో భాగంగా శర్నపల్లి గడిలోని సారాలమ్మ అమ్మవారు, కొండలరాయుడు, బోగసాని, వినాయక్ నగర్ ప్రాంతంలో మహాలక్ష్మమ్మ, మత్తడి పోచమ్మ, 5 చేతుల పోచమ్మ మరియు దుబ్బా ప్రాంతానికి చెందిన పగడాలమ్మ, పెద్దమ్మ తల్లి, అడెల్లి పోచమ్మ, గాజుల్పేటలో గల కిల్లా తేలుమైసమ్మ అమ్మవార్లను ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరుగుతుందని అన్నారు. అమ్మవార్లకు సంబంధించిన నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సాంప్రదాయంగా సరి ప్రతి ఒక్కరికి చల్లడం జరుగుతుందన్నారు. సర్వసమాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఊర పండుగ కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా జరుపుకుంటామని, ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య ఈ ఊర పండుగలో భాగస్వామ్యం కావాలని, తల్లి దీవెనలు తీసుకోవాలని బీజేపీ ఎండల లక్ష్మీనారాయణ కోరారు. వీరితో పాటు సర్వసమాజ్ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవార్లు, అదే విధంగా కొండలరాయుడు, భోగసాని, మరి అదే రకంగా వినాయక్ నగర్ ప్రాంతంలో మహాలక్ష్మమ్మ, మత్తడి పోషమ్మ, 5 చేతుల పోషమ్మ, మిగతా సిన్నపల్లి దొరసానికి సంబంధించినటువంటి సంప్రదాయం ప్రకారం కొనసాగేటువంటి, అదే రకంగా దుబ్బకు సంబంధించి దుబ్బ ప్రాంతానికి సంబంధించి పౌడాలమ్మ, మరి పెద్దమ్మ, అడెల్లి పోసమ్మ, మరి ఏదైతే గాజుల్పేటు కిల్లా ప్రాంతంలో తేలు మైసమ్మ, ఈ రకంగా మరి అమ్మవార్లందరినీ కూడా ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరుగుతుంది. అమ్మవార్ల సరి ఏదైతే పూజించుకున్న ప్రసాదం ఏదైతే సరి అనేటువంటి పేరుతో ఉందో ఆ సరిని నగరం నలుమూలల భక్తుల అందరికీ అందజేస్తూ మరి ఇప్పటికీ 36 సంఘాలు పట్టి కట్టడం జరిగింది. మరి ఇంకా పట్టి కట్టనటువంటి సంఘాలందరినీ కూడా ఈ యొక్క ఊర పండుగ ఉత్సవంలో పాల్గొనవలసిందిగా ఈ వేదిక సమ్ముఖంగా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఏర్గట్ల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గురించి ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆవిష్కరణలు, ఆలోచనలు ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే దీనిపై పూర్తి అవగాహనను జిల్లా కోఆర్డినేటర్ సందీప్ రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ శివకృష్ణ, ఎంపీఓ శివచరణ్ మరియు ఐకేపీసీసీలు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదరహిత వారోత్సవాలలో భాగంగా నగరంలోని ఆర్టీసీ డిపో 2లో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందరికీ ఉచిత కంటి వైద్య పరీక్షలని నగరంలోని గిరిజా అడ్వాన్స్డ్ ఐ కేర్ సెంటర్ డాక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సాయన్న మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఎంఆర్పీఎస్ నుండి గంధమాల నాగభూషణం, డల్ల సురేష్లను బహిష్కరించినట్టు ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ చెప్పారు. నాయకులు తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని అమలు చేయక వేరే పార్టీలకు అవకాశవాదంతో మద్దతు ఇచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఇక నుండి వీరిద్దరికీ ఎంఆర్పీఎస్తో ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుండెపోటు బాధితులకు సిపిఆర్తో పునర్జన్మ, 10 మందిలో 5గురికి ప్రాణం పోయొచ్చు. కలెక్టరేట్లో ఉద్యోగులకు అవగాహన కల్పించిన డిఎంహెచ్ఓ డాక్టర్ తూకారం రాథోడ్. ఇందూరు సంస్కృతికి అద్దం పట్టేలా ఊర పండగ, సకల కులాల సమన్వయంతో వేడుకలు. రక్తి కట్టించే పాటను విడుదల చేసిన సర్వ సమాజ్ చైర్మన్ ఎండల లక్ష్మీనారాయణ. పాఠశాలలకు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పాఠశాలల హెచ్ఎంలు చర్యలు చేపట్టాలి. అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచన. రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్లతో రైతులను రుణ విముక్తులను చేస్తోంది. సాంకేతిక సమస్యలు, పేర్లలో తప్పుల వల్ల కొందరి ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఏఈఓలు, తహసీల్దార్లను సంప్రదించి రుణమాఫీ పొందాలని రైతులకు సూచించిన మాజీ మంత్రి మండవ. బహుజనులకు రాజ్యాధికారంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం, ఉచితాల కోసం కాకుండా అధికారం కోసం పోరాడాలి. బిఎల్ఎఫ్ఓ సదస్సులో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.